నమస్తే లెవెల్ 2 వీడియోస్ వింటున్నారు. అందులో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఈ 3 విషయాలు గనక మీ లైఫ్లో చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మీ లైఫ్ తెలియకుండానే ఒక డెఫినేషన్ వచ్చి, ఒక పర్పస్ వచ్చి, ఒక గోల్ అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. జీవితంలో ఎవరైనా సరే ఈ 3 విషయాల వల్లే వెనకబడిపోయి ఉంటారు. అందుకోసం మీ లైఫ్లో స్టక్ అయిపోయి ఉంటే ఈ లెవెల్ 2 వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులోనూ చాలామంది లెవెల్ 2 వీడియో స్టార్ట్ చేసేసి అన్నీ రిలీజ్ చేసేస్తున్నారు కదా ఎలాగా అని. కొంతమంది ఒక దాంట్లో స్టక్ అయి ఉంటారు, కొంతమంది ఇంకో దాంట్లో స్టక్ అయి ఉంటారు. సో నా వీడియోస్ అన్నీ లెవెల్ 2 వచ్చేస్తాయి. మీరు వన్ బై వన్ మీరు 45 డేస్, 100 డేస్, 50 డేస్ అని లిమిట్ పెట్టుకుని మీరు ఫాలో అయ్యి చేసి చూడండి. అండ్ మీరు బుక్ కొనుక్కుని ఉంటే, ఒక మంచిగా నోట్బుక్ తీసుకుని అందులో రాసుకుంటూ ఉంటే, మీ లైఫ్లో మీరు నేర్చుకున్న విషయాలు రాసుకుంటుంటే, నేను చెప్పే మాటల నుంచి మీరు ఏమైనా ఇన్స్పైర్ అయిన రాసుకుని ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్లో పెట్టండి, ఇంకొంతమందికి తెలుస్తుంది. అండ్ ఇవి రాసుకుని ఆచరించవలసిన నియమాల గురించి చెప్తున్నాను నేను. కంపల్సరీగా మన ఈ టాక్స్ ఫాలో అవుతున్న వాళ్ళు కంపల్సరీగా మార్పు చెందాలి. అలా మార్పు రావాలి అంటే ఈ 3 విషయాల్ని మేనేజ్ చేయడం రావాలి. ప్రపంచంలో కొన్నిటిని పక్కనకి జరపలేము. ఓకే, కొన్ని ఉంటాయి. సమ్మర్ తర్వాత వర్షాలు వస్తాయి, వర్షాల తర్వాత చలికాలం వస్తుంది, మార్చి రాగానే మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. ఇవి ఎలా అయితే మనము మార్చలేమో అలా కొంతమందిని మన జీవితంలో మార్చలేము. అలా మార్చలేని వాళ్ళ కోసం జీవితాన్ని త్యాగం చేసేసుకుని, వేస్ట్ చేసేసుకుని స్టక్ అయిపోయి ఉండద్దు. అందుకోసం ఈరోజు మీరు మేనేజ్ చేయాల్సింది, అంటే ఇవి లేకపోతే బాగుండు అని కోరుకోవద్దు. అవి ఉంటాయి, అవి జరుగుతాయి. వాటిని మేనేజ్ చేయడం రావాలి. ఆ మేనేజ్ చేసే దాంట్లో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మేనేజింగ్ 3 థింగ్స్. ఈ 3టిని మేనేజ్ చేసుకుంటే నిజంగా బాగుంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి మనుషులు, పీపుల్. మనం ఉన్నాము అంటే మన చుట్టూరా ఎలాగో అలాగా రకరకాల మనుషులు మన జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది స్కూళ్ళలో వస్తారు, కొంతమంది కాలేజీల్లో వస్తారు, కొంతమంది మ్యారేజ్ ద్వారా వస్తారు, కొంతమంది చుట్టాల ద్వారా వస్తారు, కొంతమంది ఫ్రెండ్స్ అనే పేరు చెప్పుకుని బిజినెస్లో వస్తారు. ఎలాగైనా సరే మనుషులు మీ జీవితంలోకి వస్తారు. ఇలా మీ జీవితంలోకి వచ్చిన మనుషులని మీరు మేనేజ్ చేయడం రావాలి. అందరితో ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వద్దు, అందరితో ఒకటే గొడవ పెట్టుకోవద్దు, అందరినీ మంచిగా చేసుకోవాలని చూడొద్దు, అందరితో చెడ్డగా ఉండాలని ట్రై చేయొద్దు. మీరు వీళ్ళని మేనేజ్ చేయడం రావాలి. ఒక తెలివైన వాడు ఎలా మేనేజ్ చేస్తాడు తెలుసా? 3 రకాల పీపుల్ ఉంటారు ఈ ప్రపంచంలో. ఆన్ ఎ బ్రాడ్ అండ్ హయ్యర్ స్కేల్లో 3 రకాల మనుషులు మీకు తగులుతూ ఉంటారు. ఓకే, అందులో ఫస్ట్ వాడు వచ్చేసి బ్యాడ్. వాడు ఎప్పుడు బ్యాడ్ ఇంటెన్షనే, వాడు పనే తప్పు చేయడం. మీరు చూసారా, రోడ్డు మీద కొంతమంది సైలెన్సర్ పీకేసిన బండ్లు నడుపుకుంటూ వెళ్తారు. టప 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 సౌండ్ వస్తుంటే వెళ్తుంటారు. వాడికి ఒక ఆనందం. దానివల్ల నిజంగా ఆ సౌండ్ వల్ల వాడికి ఏమీ రాదు, అందరినీ ఇరిటేట్ చేస్తున్నాడని తెలుసు, దానివల్ల పొల్యూషన్ వస్తుందని తెలుసు, సౌండ్ పొల్యూషన్ అవుతుందని తెలుసు, ఆ బండి చెత్తగా ఉంది అని కూడా తెలుసు. కానీ వాడు టప 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 సౌండ్ వేసుకుంటూ వెళ్తాడు. ఎందుకు? కొంతమంది బ్యాడ్, వాళ్ళ మెంటాలిటీయే బ్యాడ్గా ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఎన్నో కార్మిక జన్మలు అనుభవిస్తేనే కానీ మంచిగా అవ్వలేరు. కొంతమంది కోపిష్టోళ్లే ఉంటారు. వాడు బతకడు, వేరే వాళ్ళని బతకనివ్వడు. గడ్డి మోపు మీద నుంచిన కుక్కలాగా. ఆ కుక్క ఏం చేస్తుంది? గడ్డి తినదు, ఆవుని తినివ్వదు. అలాగా గడ్డి మోపు మీద నుంచిన కుక్కలాగా కొంతమంది మన జీవితాల్లోకి వస్తారు. వాడు ఎంజాయ్ చేయడు, మనం ఎంజాయ్ చేయనివాడు కదా. అలాంటి వాళ్ళందరూ బ్యాడ్ కేటగిరీ. మీరు రాసుకోండి మీ జీవితంలో బ్యాడ్ కేటగిరీ పీపుల్ ఎవరు. వాళ్ళని మార్చాలని ట్రై చేస్తే మీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మొన్న మన క్లాస్లో కూడా చెప్పాను, మీరు కుక్కని మనిషిలాగా మార్చాలని ట్రై చేయకండి. ఒక కుక్కని కుక్కలాగే ఉండనిద్దాం, ఒక జంతువుని జంతువులాగే ఉండనిద్దాం. అలాగే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు డాగ్స్, అలాగే ఒక జంతువులాగా మనం మారకూడదు, మనం జంతువు మన కోసం మారిపోవాలని ఆశించకూడదు. ఓకే, దానికోసమే ఫస్ట్ బ్యాడ్ పీపుల్ని మీ లైఫ్లో కేటగరైజ్ చేయండి. వీళ్ళని నేను పట్టించుకోను, మార్చను, వాళ్ళు మరీ ఇబ్బంది పెడుతున్నారంటే అక్కడి నుంచి తప్పించుకుంటాను. ఇది నెంబర్ 1 బ్యాడ్ పీపుల్. సెకండ్ వచ్చేసి మ్యాడ్ పీపుల్. వీళ్ళు పిచ్చోళ్లే, చెడ్డవాళ్ళు కాదు. వీళ్ళు వాళ్ళ మంచితనం కోసమో, వాళ్ళ అమాయకత్వంతోనో, వాళ్ళకి తెలియనితనంతోనో వాళ్ళు ఏదో చేద్దామనుకుని ఏదో చేసుకుని
మ్యాడ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే చెడ్డవాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఉంటే పనులు కావు, మనల్ని చేసుకోనివ్వరు, వాళ్ళు ఆనందంగా ఉండరు, కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు, మళ్ళీ తర్వాత మన మీదే ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తారు. సో వీళ్ళు మ్యాడ్ పీపుల్. రాసుకోండి మీ లైఫ్లో. వాడు చెడ్డోడా, మనల్ని హాని చేస్తున్నాడా? చెయ్యడు, కానీ వాళ్ళ బిహేవియర్ వల్ల మన జీవితం ముందుకెళ్ళదు, వెనక్కెళ్ళదు. అలా ఉంటుంది. మ్యాడ్ పీపుల్ ఉంటారు కొంతమంది. బ్యాడ్ పీపుల్ ఒక సెక్షన్, మ్యాడ్ పీపుల్ ఒక సెక్షన్. ఈ రెండు కాకుండా మూడో కేటగిరీ ఉంటారు. దే ఆర్ సాడ్ పీపుల్, అంటే నెగిటివ్ పీపుల్. వీళ్ళు ఎంత దారుణంగా ఉంటారంటే, ఇలాంటి సాడ్ పీపుల్ వాళ్ళు ఎలాంటి అద్భుతమైన సీన్లోంచైనా ఒక చెడుని ఏరుకుని ఆ చెడు కోసం రోజంతా బాధపడగలరు. దే ఆర్ సాడ్ పీపుల్. సో ఆ సాడ్ పీపుల్తో మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి హెల్ప్ ఇప్పించాలి, వాళ్ళని ఒక ప్రొఫెషనల్ దగ్గరికి పంపించాలి. మీరు ఇన్వాల్వ్ అయిపోయి, నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, మా ఫ్రెండ్ సాడ్గా ఉన్నాడు సార్ అని చెప్పి వీడు బాధపడిపోతూ ఉంటాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సాడ్ పీపుల్తో కొన్ని రోజులు ఉంటే మూడ్ ఈజ్ కంటేజియస్ అని, ఏదైనా ఒక మూడ్ అంటువ్యాధిలాగా ప్రబలిపోతుంది. కొంతమంది నవ్వుతూ ఉన్నప్పుడు చూడండి, నవ్వుతున్న వాతావరణంలో మీరు ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు డల్గా, డిప్రెస్డ్గా, చాలా కోపిస్ట్గా ఉన్న ఫ్యామిలీలో మీరు కూడా అలా అయిపోతుంటారు మెల్లగా. అందుకని మూడ్ ఈజ్ కంటేజియస్. సో అందుకని ఎవరైనా మూడ్ స్వింగ్స్తో సాడ్గా ఉంటూ, ఎప్పుడూ సాడ్గా ఉంటే వీళ్ళని కూడా ఒక కేటగిరీలో పెట్టాలి. వీళ్ళని లైఫ్లోంచి తీయలేము. వీళ్ళు వస్తారు, మీరు ఎదుగుతున్న కొద్దీ ఒక సాడ్ క్యాండిడేట్ పెరుగుతూ ఉంటాడు మీకోసం. వాడు ఎప్పుడు, అరే నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు, నా జీవితం ఇట్లా ఉంది, నీ అట్లా అయిపోయింది అని సాడ్ మెంటాలిటీతో వాడు మొత్తం డిప్రెషన్ని మన మీదకి వైబ్ రూపంలో పంపిస్తూ ఉంటాడు. సో అలాంటి వాళ్ళతో కూడా కేటగరైజ్ చేసుకుని వీళ్ళకి ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదు అన్నది ఈరోజు హోంవర్క్. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక పేపర్ పెన్ తీసుకుని, ఒక బుక్ తీసుకున్నారుగా, అందులో రాసుకోండి హూ ఆర్ మ్యాడ్, సాడ్, బ్యాడ్ పీపుల్ ఇన్ మై లైఫ్. వాళ్ళ లిస్ట్ రాసి వీళ్ళని నా మైండ్లో స్పేస్ ఇవ్వను. వాళ్ళ లైఫ్ ఉంటుంది. గొడవ పడితే గొడవ పడదాం, వాళ్ళని తిడితే తిడదాం, వాళ్ళతో మంచిగా ఉంటే మంచిగా ఉందాం, మీ స్ట్రాటజీ మీది. కానీ వాళ్ళు ఏది చేసినా ఇక్కడ ఎక్కించుకోను అన్నది రియాలిటీలో చెక్ చేస్తూ ఉండండి. మ్యాడ్, బ్యాడ్ అండ్ సాడ్ పీపుల్ ఇలా చేశాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. మీ ఉన్న పరిస్థితి నుంచి మీకంటే ఒక మెట్టు ఎత్తులో ఉన్న వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. అంటే మానసికంగాను, ఫిజికల్ ఫిట్నెస్లోను, తర్వాత మీ ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలోనో, జాబ్ చేస్తుంటే, బిజినెస్ చేస్తుంటే బిజినెస్లోనో మీకంటే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. అలాంటి వాళ్ళతో ఉండండి. హయ్యర్ అండ్ ఇంటలెక్చువల్ గ్రూప్స్తో మాట్లాడండి. ఎప్పుడు ఈగోకి తీసుకోవద్దు, నేను వీడితో ఏంది మాట్లాడేది, వీళ్ళంతా ఏమొద్దు, వెళ్ళండి, నాకేం రాదు రాబాయ్ నేర్పించు అని అడగండి, తప్పులేదు. వాడు నో అంటే ఇంకోటి దగ్గరికి వెళ్ళండి. బట్ డెఫినెట్లీ మీకంటే హయ్యర్ పీపుల్తో తిరగడము, వాళ్ళతో స్పెండ్ చేయడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చేస్తే మీ ఆలోచన పెరుగుతుంది. రెండోది, ట్రస్ట్ అండ్ లాయల్గా ఉన్న వాళ్ళని ఎప్పుడు మీ కౌంట్లో పెట్టుకోండి. మీకంటూ ఒక డిపెండెన్సీ రావాలి అంటే ట్రస్టెడ్ పీపుల్ ఎవరున్నారు మీ లైఫ్లో అన్నది మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ట్రస్ట్ అండ్ లాయల్, ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్గా మీ జీవితంలో ఉండాలి. వాళ్ళ సంఖ్య ఎప్పుడు తక్కువగా ఉంటుంది. మీరు నమ్మకస్తులుగా నమ్మే వాళ్ళ సంఖ్య ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. వాళ్ళని పదిలంగా చూసుకోవాలి. మీకు విషయం చెప్పనా, ఇలా నమ్మకస్తుల్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తారు. ఎవరో ఫ్రెండ్, అయ్యో పాపం ఫ్రెండ్ రా అని 5 లక్షలు అప్పిస్తే ఆ అప్పు తిరిగియకుండా వాడి ఇంకా జీవితంలో ఎవ్వడికి సాయం చేయకుండా చేస్తారు. అలా ట్రస్ట్ని, లాయల్టీని బ్రేక్ చేస్తే మహాపాపంలో మహాపాపం. అందుకని ఎప్పుడు కూడా నమ్మకస్తులని, లాయల్గా ఉన్న వాళ్ళని మోసము చేయకూడదు. వాళ్ళని మీ దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి, వాళ్ళని వాడేసుకుని మీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఓకే. థర్డ్, ఇందులోనే మీకంటే ఒక హయ్యర్ లెవెల్లోకి వెళ్తున్నప్పుడు చీప్ అండ్ మీన్ పీపుల్ ఉంటారు. హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది సార్, చీప్ అండి, అలా ఎవరైనా చేస్తారా అనిపిస్తుంది. కానీ హయ్యర్కి వెళ్తున్న కొద్దీ కొంచెం చీప్ మెంటాలిటీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు లైఫ్ని చూసి 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 ఒక స్టేజ్ వచ్చేస్తుంది, నేను ఇట్లాగే ఉంటా, నేను వీళ్ళతో దగ్గరికే రానివ్వను, వీళ్ళని ఎక్కువసేపు ఎంటర్టైన్ చెయ్యను అనే చీప్ మెంటాలిటీలా కనిపిస్తుంది. బట్ నిజంగా చెప్తున్నాను, ఇది చాలా చాలా ఎదుగుతున్న కొద్దీ చాలా ఎక్కువ మందిలో చూస్తారు. మీరు చూస్తున్నప్పుడు మీరు దాంట్లోంచి ఒక
వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని, నాలెడ్జ్ని, స్కిల్ని నేర్చుకోవాలి, కానీ ఆ చీప్ మెంటాలిటీని నేర్చుకోకూడదు. ఓకే, ఇలాగా మీరు హయ్యర్ మీకంటే ఎత్తుగా ఉన్న వాళ్ళతో మీరు సమయం గడుపుతూ ఉంటే, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటుంటే, వాళ్ళ దగ్గర నుంచి లెర్న్ చేస్తూ ఉంటే, వాళ్ళు ట్రస్ట్ అండ్ లాయల్ పీపుల్గా ఉండొచ్చు, లేదనుకుంటే చీప్ అండ్ ఒక టైప్ ఆఫ్ వాళ్ళు రూడ్నెస్ కనిపిస్తుంది వాళ్ళలో. హయ్యర్ ఎదుగుతున్న కొద్దీ చాలా మందిని చూసేసి వస్తారు కదా, వాళ్ళు దే లుక్ మీన్. మీరు ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళని చూడండి, కొంత వాళ్ళలో ఇలా చేస్తున్నాడేంటి అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవితం చూసి రాళ్ల దెబ్బలు తిని ఉంటారు. సో మీ లోపల మీరు ఎదిగినప్పుడు అలాంటి చీప్నెస్ మాత్రం తెచ్చుకోకుండా ఎదగాలి. ఇలా కనుక మీరు చేస్తే మీరున్న స్థాయి నుంచి బెటర్గా వెళ్తారు. ఈ మూడింటిని మేనేజ్ చేయడంలో ఫస్ట్ వచ్చేసి పీపుల్ మేనేజ్మెంట్, ఇలా. సెకండ్ వచ్చేసి టైం. 2 కేటగిరీలు చెప్తాను చిన్నగా. ఈ 2 కేటగిరీలని మీరు గుర్తుపెట్టుకోండి. సమయము, మీరు ఏ సమయం స్పెండ్ చేస్తున్నా ఇందులోంచి ఎంత విలువ వస్తోంది అని చూసుకోండి. హయ్యర్ వాల్యూ దానికి ఎక్కువ టైం ఇవ్వండి, లోవర్ వాల్యూ ఉన్న దానికి తక్కువ టైం ఇవ్వండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎక్కడైతే మీ గోల్కి ఇంపార్టెన్స్ వస్తుందో, ఎక్కడైతే మీరు హ్యాపీగా ఉంటారో దానికి ఎక్కువ సమయం ఇవ్వండి. ఎక్కడైతే మీరు ఎడిక్ట్ అయిపోతూ ఉంటారో, చీప్ అయిపోతూ ఉంటారో, మీకు దానివల్ల ఏ గోలు రీచ్ కాలేరో అలాంటి దానికి తక్కువ సమయం ఇవ్వండి. ఇది మేనేజ్ చేయడం రావాలి. ఎంజాయ్ చేయండి. ఒక అబ్బాయి నా దగ్గరికి ఇలాగ వచ్చి, నాకు పాన్ అడిక్షన్ సార్, పాన్ అడిక్షన్. తక్కువ చేయి, నంబర్ తక్కువ చేయి. ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించు, ఎంత పాసిబుల్. నిన్నటి నుంచి ఈరోజు కొంచెం తగ్గించు. ఇలా ఎంత తగ్గుతూ వెళుతూ ఉంటే అంత బాగుంటుంది. ఓకే, థర్డ్ వచ్చేసి డబ్బు. మనీని 3 రకాలుగాను మీరు ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఎక్కడ పుడుతోంది, ఎక్కడ ఖర్చు పెడుతున్నాను, ఎక్కడ ఖర్చు నుంచి తీసి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ మూడింటిని కనుక మీరు మేనేజ్ చేసుకోవడం వస్తే, ఈరోజు మొదలు పెట్టండి. 100 రూపాయలైనా సరే ఎందులో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టండి. 100 రూపాయలైనా సరే మీకు దాని నుంచి డబ్బు రావాలి. ఓకే, ఎక్కడ డబ్బు పుట్టించాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ దాంట్లోంచి వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టాలి, ఇవి గనక మీరు రోజు మీ మైండ్లో తిరుగుతూ ఉంది అంటే టక్కున ఒక ఐడియా ఆవిర్భవిస్తుంది. ఈ ఐడియా వచ్చినప్పుడు మాత్రం మీ జీవితం మారుతుంది. ఎంతసేపు నాకు రాదేమో, అలా అంతా చెప్తే అవ్వదు, చేత కాదు, అయినప్పుడు చూద్దాంలే, ఇలాంటి మాటలు ఎప్పుడూ మీకు మీరు చెప్పుకోకండి. ఇంప్రూవ్. దాన్ని పాజిటివ్గానే ఆలోచించండి. సో 3 విషయాలు, పీపుల్, టైమ్, మనీ, వీటిని కనుక మేనేజ్ చేసుకోవడం వస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. సో లెవెల్ 2 ఈరోజు రాసి పెట్టుకోండి. ఎక్కడ ఏ సమయం ఎందులో గడుపుతున్నా, హై వాల్యూవా, లో వాల్యూవా, వాల్యూ ఎలా వస్తుంది, అది మీకు గోల్కి దగ్గర కన్నా చేర్చాలి, మీ ఆనందానికి దగ్గర కన్నా చేర్చాలి. లో వాల్యూ ఎక్కడ వస్తుంది, మిమ్మల్ని ప్లెజర్స్కి, తొందరగా ఈ చిన్న వాటి కోసం సమయం స్పెండ్ చేసే వాటిలో మీ సమయం అంతా వేస్ట్ చేస్తుంటుంది. అలాన్నీ లో వాల్యూ. మీ గోల్కి దగ్గర చేయనంతా లో వాల్యూ. గోల్కి దగ్గర చేసేది, ఎమోషనల్గా స్ట్రాంగ్ చేసేది హై వాల్యూ. అది రాసి పెట్టుకోండి, ఒక పేపర్లో తీసుకుని. హై వాల్యూ ఏంటి, ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తున్నా, పొద్దున్న లేచా, ఏం చేసా, ఓకే, తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడా, ఏం మాట్లాడా, చిల్లర మాటలు, ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్, తీసి పక్కన పడేయండి. అట్లాగా మీరు మీ హై వాల్యూ ఏంటి, లో వాల్యూ ఏంటి తీసుకోండి. ఇది కనుక మీరు చేయగలిగితే మీ సమయం మీకు ఇంత మిగులుతుంది. ఓకే, దాంతో పాటుగా మనీ 100 రూపాయలన ఈరోజు నేను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి, అందులోంచి నేర్చుకోవాలి, అందులోంచి మళ్ళీ డబ్బు పెట్టగలగాలి, డబ్బు సంపాదించగలగాలి. క్రియేట్, ఇన్వెస్ట్ అండ్ దెన్ స్పెండ్ అనేది ఫాలో కండి. ఇది కనుక మీరు చేస్తే లెవెల్ 2 గట్టిగా కొడదాం అండ్ గట్టిగా సాధిద్దాం. నా మాట విని మీరు ఈరోజు ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. 45 రోజుల్లో మీ ఆలోచన విధానం మారిపోవాలి. జీవితం మారాలి బాస్, మారాలి. సో నేను చెప్పిన మాట ఖచ్చితంగా ఫాలో అవుతారని, అందరూ కూడా వింటారని, అందరూ అర్థం చేసుకుంటారని, నా సూర్య భగవానుడు నాకు ఇచ్చిన ఏమాత్రం జ్ఞానం మీకు ఉపయోగపడ్డా ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. మిత్రాయ నమః. థ్యాంక్ యూ సో మచ్.